వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి నేర చరిత్ర గురించి వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల సంఘానికి ఎందుకు నివేదిక ఇవ్వలేదని సునీత ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన సునీత కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలను గెలిపించాలని అభ్యర్థించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు హత్యా నేరంలో పాల్పంచుకున్న వారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని సునీత వివరించారు. ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అవి వాళ్ళు ఎందుకు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు. అందుకే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అని కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్లోనూ సోషల్ మీడియా మాధ్యమంలోనూ చెప్పాలి. వీటికి టైం లైన్స్ కూడా ఉన్నాయి. నామినేషన్ వేసిన 48 గంటల లోపల ఈ ప్రాసెస్ మొదలు పెట్టిండాలి. ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్ లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా? ఇప్పటికి ఆల్రెడీ ఇచ్చేసిండాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి 48 గంటలు దాటింది. అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నారు, మీరు మీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మీరే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి. ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అగైన్ నాకు అఫీషియల్ గా రాలేదు, నాకు తెలిసిన దాని ప్రకారం దీనికి అగేన్స్ట్ అవుతుంది. మరి ఎట్లా ఫాలో అవుతారు? ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఫుల్ఫిల్ చేశారా లేదా అన్నది 72 గంటల్లో ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేసి ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్పారు ఎలక్షన్ కమిషన్? ఎందుకంటే ఎవరైనా ఏదైనా నిందితులు ఉంటే తప్పించుకోకూడదు.